నమస్తే, వెల్కమ్ టు పోల్ ఇండియా. రాబోయేవన్నీ అత్యంత క్రూరమైన ఎండలే, హడలెత్తించే వడగాలుల రోజులే. ఈ పరిస్థితుల్లో పోలింగ్ శాతాన్ని పెంచేదెలా, ఓటర్ని పోలింగ్ బూత్ వరకు రప్పించేదెలా? ఈసీ ముందున్న అతిపెద్ద సవాల్ ఇది. ఎండల తీవ్రతే పోలింగ్ తగ్గడానికి ఒక కారణమైతే ఇది ఎవరికి లాభం అనే దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఓటేయడానికి జనం బద్దకిస్తున్నారు. దీనికి అనేక కారణాలు. ఆ రోజు సెలవు దినం కావడంతో ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే ఉన్నా ఓటేయడం పట్ల ఆసక్తి కనపరచడం లేదు. పోటీ చేసే నేతలు కొందరికి నచ్చడం లేదు. ఇలాంటి కారణాలెన్నో ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వాతావరణ ప్రభావము తోడైంది. తీవ్రమైన ఎండలు, విపరీతమైన మంచు, ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఇంటి నుంచి బయటకొచ్చి ఓటేయడానికి జనం ఆసక్తి చూపడం లేదని ఇటీవలి సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. తీవ్ర ఎండల మధ్య ఎలక్షన్ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, దక్షిణ భారతాల్లో ఎండలు 40 డిగ్రీలను దాటిపోయాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఈ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడానికి ఎండలు ఒక రీజన్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి 2 విడతల్లో ప్రధాన రాష్ట్రాల్లో గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ తగ్గింది. ఎన్నికల సంఘం ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. విపరీతమైన ఎండలే ఓటింగ్ తగ్గడానికి ఒక కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎండల ప్రభావంతో తొలి 2 విడతల్లో పోలింగ్ గణనీయంగా తగ్గింది. ఏప్రిల్ 19, 26 తేదీల్లో ఓటర్లు సూర్యుడి సెగలకు భయపడి పోలింగ్ కేంద్రాలకు పెద్దగా రాలేదు. ఈసారి తొలి విడతలో 102 సీట్లలో 66.14%, రెండో విడతలో 88 సీట్లలో 66.71% పోలింగే నమోదైంది. తొలి 2 విడతల్లో మొత్తం 21 రాష్ట్రాల్లో పోలింగ్ జరగ్గా 19 చోట్ల తగ్గింది. బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర ఇందులో ఉన్నాయి. బీహార్లో ఈసారి పోలింగ్ 60% కూడా దాటలేదు. ఎన్నికలు పూర్తి కావడానికి ఇంకా 31 రోజులుంది. మే నెలంతా నేతలు ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇంకా 5 విడతల్లో పోలింగ్ జరగాల్సింది. అదరగొట్టే రోహిణీ కార్తె ఎండలో ప్రచారం చేయాలంటే అభ్యర్థుల పై ప్రాణాలు పైనే పోతున్నాయి. రాబోయేవన్నీ అత్యంత దారుణమైన, క్రూరమైన ఎండలే, హడలెత్తించే వడగాలుల రోజులే. ఈ ప్రభావంతో తొలి విడతలో పోలింగ్ తగ్గడంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. మిగతా విడతల ఎన్నికల సమయంలో ప్రాంతాల వారీగా మైక్రో హెచ్చరికలకు సిద్ధమైంది. ఎన్నికల వేళ విడివిడిగా వాతావరణ పరిస్థితులను తెలియజేయనుంది. ఇటు ఎండల తీవ్రతపై ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. మిగిలిన ప్రతి విడత పోలింగ్ కు 5 రోజుల ముందు సమీక్ష జరుపుతోంది. ఇందుకోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. వాతావరణ శాఖ నుంచి సమాచారం తెప్పించుకుని ఇబ్బంది ఉందో లేదో తెలుసుకుంటోంది. టాస్క్ ఫోర్స్ లో ఈసీ, వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ, కేంద్ర ఆరోగ్య శాఖల అధికారులు ఉన్నారు. సమీక్షలతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, ఫ్యాన్లు, ఎండల తీవ్రతను ఎదుర్కొనేందుకు కనీస సౌకర్యాలను కల్పించాలని రాష్ట్రాల అధికారులను ఈసీ ఆదేశించింది. ఎండల నుంచి రక్షణకు ఓటర్లు ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు అనే నిబంధనలను పొందుపరిచింది. వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఓటర్లు, పోలింగ్, భద్రతా సిబ్బంది, అభ్యర్థులు, పార్టీ నేతలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఎండల తీవ్రత పోలింగ్ తగ్గడానికి ఒక కారణమైతే ఇది ఎవరికి లాభం అనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అధికార ఎన్డీఏకు లాభమా, ప్రతిపక్ష ఇండియా కూటమికి కలిసొస్తుందా అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. అయితే ఎండలు తక్కువగా ఉంటే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లువెత్తుతారన్న వాదనలోనూ పూర్తి నిజం లేదని కొందరంటున్నారు.